రేఖా, మీ నాన్న స్నానానికి వేడి నీళ్ళు బాత్రూంలో పెట్టు. అలాగే నానమ్మా. ఏంటి బాత్రూంలోకి వెళ్ళడానికి భయపడుతున్నావు? ఇందులో ఏమన్నా దెయ్యాలున్నాయా ఏంటి? సరే తొందరగా వెళ్ళు, మీ నాన్నొస్తే మళ్ళీ అరుస్తాడు. ఆ మొదల స్టప్ వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిందిరా. అయినా ఎందుకురా దాన్ని ఎప్పుడు అలా తిడుతుంటావు? పుట్టగానే బంగారం లాంటి నా పిల్లాన్ని తినేసింది. అయినా నీకు అర్థం కాదమ్మా, అది నాకు పట్టిన దయ్యం. ఏం చూస్తున్నావురా దాన్ని? అక్క నాకు సరిపోతుందా అక్క? సరిపోదా? అయ్యా. హాయ్ రేఖ. హాయ్ శైలు. హాయ్ వాసు. హాయ్ రేఖక్క. వాసు ఏంటి విశేషం? ఈరోజు చాలా బాగా తయారయ్యావు. అదా ఈరోజు సుధా బర్త్డేనే. అవును, తనకేం గిఫ్ట్ కొన్నావురా? తనకి గ్రీన్ కలర్ అంటే ఇష్టం అని చెప్పింది అక్క, అందుకని ఇదిగో ఇదిగోన్నా. ఏంటి లిప్స్టిక్? మామూలు లిప్స్టిక్ కాదు, గ్రీన్ లిప్స్టిక్. గ్రీన్ లిప్స్టిక్? మన ఊర్లో దొరకకపోతే సిటీ నుంచి తెప్పించాను. సూపర్ గిఫ్ట్. చాలా కష్టపడ్డావురా తమ్ముడు. మరెందుకు నవ్వుతున్నారు మీరు? గిఫ్ట్ ఇచ్చాక నీకే తెలుస్తుందిలే. హాయ్ బావా. హాయ్ వాసు. హాయ్ తేజ. హాయ్ శైలు. రేఖా, ఎందుకే ఎప్పుడు ఈ చెట్టు దగ్గర స్లో అయిపోతావు? దాన్నే చూస్తూ ఉంటావు. దాని మీద ఏమైనా దయ్యం ఉందా? అదేం లేదు. అయినా ఈ చెట్టు ఎందుకో తేడాగా అనిపిస్తుంది. ఎవరో అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని ఊర్లో అంటున్నారు. దేవుడు దెయ్యాల సంగతి ఏమో కానీ నేను పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ని నమ్ముతాను. ఆ ప్రాంతంలో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది బావా, కొంచెం వివరంగా చెప్పు. అదేం లేదు బావా, మనం గుడికి వెళ్తే మనకు మనశ్శాంతిగా ఎందుకు ఉంటుంది? అక్కడ గుడి గంటలు, హారతులు, దీపాలు ఇవన్నీ ఏంటి? పాజిటివ్ ఎనర్జీస్. అదే శ్మశానానికి వస్తే మనకు తెలియకుండానే మన గుండె వేగంగా కొట్టుకుంటుంది. మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలవుతుంది. అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలనిపిస్తుంది. అలా నేను గమనిస్తే రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువగా ఒకే ప్రదేశంలో జరుగుతుంటాయి. ఎందుకంటావు? అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి. అది సరే, కానీ ఏ ప్రదేశంలో ఎలాంటి ఎనర్జీస్ ఉంటాయో ఎలా తెలుస్తుంది? అంటే ఒక ప్రాంతం అని కాదు, మనుషులు, వస్తువులు కూడా ఈ శక్తిని బహిర్గతం చేస్తాయి. సైంటిఫిక్గా దీన్ని ఆరా అంటారు. విదేశాల్లో ఒక స్పెషల్ ఫోటోగ్రఫీ టెక్నిక్ వాడి దీన్ని క్యాప్చర్ కూడా చేశారంట. అయితే మన వరకు అది ఎలాంటి శక్తో మన మనసే మనకు చెబుతుంది.